అదేవిధంగా గురువుగారు శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరూ ఏ విధమైన పూజా విధానం పాటించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఏ ఏ నియమాలు అవలంబించాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి రోజున కుటుంబ సమేతంగా కళ్యాణ మహోత్సవంలో కూర్చోవచ్చు అంటారా, లేదా పెళ్లి కాని వాళ్ళే కళ్యాణంలో కూర్చోవచ్చు అంటారా? మంచి ప్రశ్న. శ్రీరామనవమి నాడు సూర్యోదయానికి ముందర లేచి అభ్యంగన స్నానం చేసి శుచిగా ఉపవాసం ఉండి కుటుంబ సమేతంగా కళ్యాణంలో కూర్చోవాలి. మీ గోత్రనామాలతో ముందర సంకల్పం చెప్పించుకోవాలి. ఏ కార్యక్రమాన్ని చేసినా సంకల్పం తప్పకుండా చెప్పుకోవాలి. సంకల్పం లేకుండా చేసే ఏ సత్కర్మ కూడా నీకు పూర్తి ఫలితాన్ని అందివ్వదు. కాబట్టి కుటుంబ సమేతంగా దానిలో కూర్చోవాలి. మీరు ఇందాక అవివాహితులు మాత్రమే కూర్చోవాలి అంటే కళ్యాణానికి మీరు చెప్పుకున్న అర్థం ఏమిటంటే కేవలం వివాహం అని. వివాహం అయిన వాడికి కూడా కళ్యాణం జరుగుతుంది అంటే కళ్యాణము అంటే శుభము, సంపదలు చేకూరుతాయి. వివాహం అయినంత మాత్రాన ఏ కష్టాలు లేకుండా ఉండవు కదా. వివాహం అయిన తర్వాత సంతానం కలగలేదని, ఇంకా సరియైన ఉద్యోగం రాలేదని, తానున్న ఊరికి ట్రాన్స్ఫర్ కాలేదని, ఇలా అనేకమైన సమస్యలతో ప్రతి గృహస్థు ఏదో చికాకు పడుతూ ఉంటాడు. వాటన్నింటి నుంచి బయటపడాలి అంటే సీతారామ కళ్యాణ మహోత్సవంలో దంపతులు కుటుంబంతో సహా కూర్చొని ఆయనను అర్చించగలిగితే, ఇంకొక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, మీరు సీతారామ కళ్యాణ మహోత్సవంలో ఆయన వివాహాన్ని జరిపించాలన్న సంకల్పంతో కూర్చున్నప్పుడు మీ సెల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లో దగ్గర పెట్టుకోకండి. అలానే కూర్చున్నంతసేపు అద్భుతం అయినటువంటి ఆ సీతారామ కళ్యాణ ఘట్టాన్ని గుర్తు చేసుకోండి. ఎలా జరిగింది ఆ వివాహం, ఆ రామచంద్రమూర్తి వచ్చినప్పుడు సీతమ్మ ఆయనను ఎలా చూసింది, మంజూషలోనే అమర్చి కోణంబందు నొక్కి తాటం కొప్పుగట్టెగాబోలు మంజూషిక వినిర్గమన వేళకే జావల్లి బిగుసియుండే తాళ ప్రమాణమౌ ధనసు జానకి దృష్టికి అడ్డంబుగా వచ్చు నంచు ఎంచె కాబోలు అడ్డంబుగా గనుపూలి పిడిబాకువోలే తాట వీలులాగే అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని కృష్టికి శివసన సాగలేదు, సీత పూజడ వెన్నుగా శిరము వంచే చెరుకు గడవోలే నడిమికి విరిగే ధనుసు అని చెప్తారు విశ్వనాథ సత్యనారాయణ వారు. అంటే ఆయన సీతమ్మను చూడాలన్న తాపత్రయంతో అడ్డంగా నిలువుగా ఉన్న ధనస్సును అడ్డంగా పెట్టి విరిస్తే అది చెరుకుగడ విరిగినట్టు విరిగిందిట. ఇలా అద్భుతమైన ఆ సీతారామచంద్ర కళ్యాణ ఘట్టంలోని విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ కూర్చున్నది రామచంద్రమూర్తి సమక్షంలో సీతమ్మ వారితో కూడినటువంటి అలనాడు పట్టాభిషేక మహోత్సవం జరిగినప్పుడు ఎలా అయితే మొత్తం దేశం నుంచి కోట్ల మంది వానరులు అష్టదిక్పాలకులు వచ్చి అద్భుతమైన ఆ ఉత్సవాన్ని చూశారో, అలా రామచంద్రమూర్తిని తలుచుకుంటూ అక్కడ కూర్చొని ఆ సీతారామ కళ్యాణ ఘట్టంలో మీరు గనక పాలు పంచుకోగలిగినట్టయితే మీ జీవిత సార్థక్యాన్ని మీరు పొందగలుగుతారమ్మా. అదేవిధంగా